జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం ఈవో వెంకటేశ్వర్లు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయ డబ్బులు వాడుకున్నారన్న ఆరోపణలతో దేవాదాయ కమిషనర్ ఈవో వెంకటేశ్వర్లను సస్పెండ్ చేశారు. ఆలయానికి సంబంధించిన ఇద్దరు అధికారులపై నెల రోజుల వ్యవధిలోనే వేటు పడింది. ఇటీవల సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసాచారి సస్పెండ్ కాగా ప్రస్తుతం ఈవో వెంకటేశ్వర్లు సస్పెండ్ అయ్యారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాసరావు అందిస్తారు. శ్రీనివాసరావు, నెల వ్యవధిలోనే ఆలయ ఈవోలు ఇద్దరు సస్పెండ్ అయ్యారు. ప్రస్తుతం ఈవో వెంకటేశ్వర్లు సస్పెండ్ అయ్యారు. ఆయనపై డబ్బులు వాడుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏ విధంగా వాడుకున్నారు, అసలు ఏం జరిగింది? జగిత్యాల జిల్లా లోపల ఇటు ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం లోపల ఈ నెల రోజుల లోపలనే ఆ ఇద్దరు ఉన్నతాధికారులు సస్పెండ్ అవ్వడం అనేటువంటిది ఇప్పుడు సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు కొండగట్టు ఆలయం లోపల చాలా రోజుల నుంచి కూడా అవినీతి పేరుకపోయిందని చెప్పి ఇటు వాదనలు వస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటు టెండర్ల విషయం లోపల పలు దుకాణాల లీజుకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాల లోపల చాలా మటుకు కూడా డబ్బులు ఆలయ సంబంధించినటువంటి దాని లోపల జమ చేయకుండా తమ సొంతానికి వాడుకున్నారని చెప్పి ఇటీవల విచారణ లోపల వెల్లడైంది. ఈ నేపథ్యం లోపల ఇటు సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసాచారి సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారైంది. దీనిపైన అప్పటి ఇటు కమిషనరేట్ నుంచి వచ్చినటువంటి వారు కొండగట్టు లోపల జరుగుతున్నటువంటి అవినీతి పైన మొత్తం కూడా విచారణ చేశారు. ఈ నేపథ్యం లోపల పలు విషయాలు కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొండగట్టు ఆలయానికి సంబంధించినటువంటి ఇటు వెంట్రుకలు, తర్వాత టెంకాయ, ఇవన్నిటికి సంబంధించినటువంటి టెండర్ల లోపల చాలా అవినీతి ఆరోపణలు జరిగాయని చెప్పి, అవకతవకలు జరిగాయని చెప్పి అయితే రుజువైనాయి. దీనికి సంబంధించినటువంటి చాలా డబ్బులు కూడా ఇటు కొండగట్టు ఆలయానికి సంబంధించినటువంటి అకౌంట్ లోపల జమ చేయకుండా తమ పర్సనల్ కు వాడుకున్నారని చెప్పి ఇటు కమిషనర్ జ్యోతి ఇటు తీర్పు నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఇటు దీనిపైన పూర్తిగా ఇటు దేవాదాయ శాఖ కమిషనర్ ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యం లోపల ఇటు ఆలయ ఈవో దీని బాధ్యత రహితంగా వ్యవహరించారు. ఈవో కొండగట్టుకు సంబంధించినటువంటి ఆలయాన్ని పూర్తిగా పర్యవేక్షణ లోపల నడపాల్సినటువంటి వ్యక్తి మొత్తం ఈవో వెంకటేష్ మొత్తం కూడా డ్యూటీ లోపల లోపం ఉన్నట్టుగా అయితే నిర్ధారించినటువంటి పరిస్థితి లోపల ఇప్పుడు కొండగట్టు ఆలయ దేవస్థానం యొక్క ఈవో వెంకటేశ్వర్ను కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ పరిస్థితి కనబడుతుంది. అయితే ఉన్నత అధికారుల యొక్క సమావేశం వచ్చేటప్పటికి కరీంనగర్ హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ళకూడదని చెప్పి సస్పెన్షన్ లెటర్ లోపల అయితే ఇటు పేర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాధికమ్మ. థ్యాంక్ యూ శ్రీనివాస్.